హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనం చక్కెర పొంగలి రెసిపీ చూద్దాం రండి. శ్రీరామనవమి రోజు ప్రసాదం చేశాను నేను, చలిమిడి వడపప్పు పానకంతో పాటు. సో ఇది కూడా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం. త్రీ స్టెప్స్లో చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఫస్ట్ నేను కుక్కర్లో ఒక హాఫ్ కప్ బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. అండ్ దానికి 1/4 కప్ పెసరపప్పు అయితే తీసుకోండి. చక్కగా వాష్ చేసేసుకుని 3/4 కప్ కదా, 3 కప్స్ వాటర్ అయితే వేసేసుకోండి. చాలా మెత్తగా చక్కగా కుక్ అవుతుంది. లేదు మీకు కొంచెం పలుగ్గా కావాలి అనుకుంటే 1.5 to 2 కప్స్ వాటర్ అయితే తీసుకోండి. చూసారు కదా, ఇలా 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే ముందు నేను సోక్ చేసి పెట్టుకున్నాను. చక్కగా సోక్ అయిపోయింది. చూసారా, కుక్కర్లో పెట్టేసి చక్కగా 3 విజిల్స్ తెప్పించేసుకుంటే కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి నేను ఇక్కడ 1 కప్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను 3/4 కప్కి. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే 1.5 కప్ బెల్లం అయితే యాడ్ చేసుకోండి. మేము ఇక్కడ కొంచెం తక్కువ స్వీట్ తింటాం కాబట్టి మాకైతే సరిపోయింది. చూసారు కదా, చక్కగా బెల్లం వేసి స్టవ్ వెలిగించి పెట్టేసుకుని చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. బెల్లం కరిగి చక్కగా రైస్కి అంతా పట్టి ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక ప్యాన్లో నెయ్యి తీసేసుకోండి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ గీలో ఇలా మనం ఏమేమి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలో అవి యాడ్ చేసుకుని, ఎండు కొబ్బరి ఉంటే కనుక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా వేయించుకోండి. లేదు అంటే పచ్చి కొబ్బరి అయినా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవచ్చు. ఇక్కడ నేను కిస్మిస్, కాజు అండ్ కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ముక్కలు అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. చక్కగా అవి వేగిన తర్వాత ఈ చక్కెర పొంగలి యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్. 3 స్టెప్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే. చూసారు కదా, చక్కగా కన్సిస్టెన్సీ అయితే అలా రావాలి. ఎంతో టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.